స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వైఎస్ జగన్ క్లియర్ కట్‌గా ఒక మెసేజ్ జారీ చేశారు. ఎవరైతే టికెట్ ఆశిస్తారో ఆ అభ్యర్థులు ఖచ్చితంగా వాళ్ళకి ఆర్థికంగా కూడా సహాయ సహకారాలు అందించాలి. యునానిమస్‌లకు వెళ్ళవద్దు. పోటీ తప్పనిసరిగా ఉండాలి అని క్లియర్ కట్‌గా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందే అనే మెసేజ్ కూడా పంపించారు. సో పార్టీ ఎలా సిద్ధమవుతుంది దీనికి? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడేం కొత్తగా ఈ రోజేమో మేము గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాల్సినటువంటి పని ఉన్నది కాదు. ఆల్రెడీ 2009వ సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా దాదాపుగా ఒక 1.5 ఇయర్ జగన్మోహన్ రెడ్డి గారు వెంట ప్రజానీకం నడిచింది. 2011లో ఎప్పుడైతే జగన్ గారు ఇవన్నీ బై ఎలక్షన్స్ ఇవన్నీ పార్టీ పెట్టి తర్వాత బై ఎలక్షన్ని ఫేస్ చేసినప్పటి నుంచి మాకు గ్రౌండ్ లెవెల్లో మేము ఆల్రెడీ స్థానిక సంస్థలను ఎదుర్కొన్నాం. స్థానిక సంస్థలు మాకు ఇది 3వ స్థానిక సంస్థల ఎన్నికలు. 2014 ఎన్నికలకు ముందు మేము చేసాము. సో అది కూడా మేము పెద్ద ఎత్తున గెలవడం జరిగింది. తర్వాత అధికారంలో ఉన్నప్పుడు మేము స్థానిక సంస్థల ఎన్నికలను ఫేస్ చేసాం. అది ఆల్మోస్ట్ ఎనానమస్గా మాకు చాలా వరకు స్వీప్ చేయగలిగాం. సో అన్ని మున్సిపాలిటీలు ఆల్మోస్ట్ 2-3 అక్కడ ఒకటి మున్సిపాలిటీలు 2 దర్శనం ఇంకోటి 2 పోయినట్టున్నాయి అప్పుడు. సో అన్ని మున్సిపాలిటీలు మేము అక్కడ కైవసం చేసుకోగలిగాము. సో ఇటు చూస్తే ఇప్పుడు 3వ స్థానిక సంస్థల ఎన్నికలు. రెండోది మేము జనరల్ ఎలక్షన్స్ 3 ఎలక్షన్స్ ఫేస్ చేసి ఉన్నాం, 14, 19, 24. సో మాకు ప్రతి గ్రామాన మాకు కమిటీలు ఉన్నాయి. గ్రామ కమిటీలు, మండల కమిటీలు, బూత్ కమిటీలు, సో స్టూడెంట్ వింగు, లేదంటే యూత్ వింగ్, ఇట్లా అనేక రకాల వింగ్స్. సో దాదాపు 16 లక్షల మంది పార్టీ నిర్మాణంలో ఉన్నారు ఈరోజు. సో మాకు స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవటం మాకు ఈజీయే. సో కాకపోతే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడి కేసులు పెట్టో, దాడులు చేసో, భయభ్రాంతులకు గురి చేసి నామినేషన్లు వేయించకుండా చేయాలనేది వాళ్ళ ప్రయత్నం. కళ్ళ ముందు పులివెందుల జడ్పీటీసీ ఇష్యూ ఉంది కదా, ఎంత దారుణం. ఒక 2 జడ్పీటీసీ స్థానాల కోసమే ఎంత బరి తెగించారు, ఎంతమంది పోలీసులను పెట్టారు, ఎన్ని రకాల దాడులు చేశారు. ఇళ్లలో నుంచి ఓటర్లను బయటకు రానిలేదు. ఎప్పుడన్నా మనకు నాయకులను ఒకళ్ళిద్దరు రానిపోవడం చూసాం, బట్ ప్రజలను ఎవరిని ఓట్లకు రానియకుండా చేసిన చూసాం. సో కానీ ఈసారి ఆ విధంగా చేయడానికి, ఎందుకంటే మొత్తం పోలీస్ ఫోర్స్ అంతా అప్పుడు మనం అక్కడ పెట్టగలిగారు మెజారిటీ. ఇప్పుడు అన్ని చోట్ల జరిగింది కదా. సో నన్ను మొత్తం 1 విడత 2 విడతల్లో పెడితే ఇలా బండారం మొత్తం బయటకు వస్తుంది. అప్పుడు ఏంటంటే పోలీస్ యంత్రాంగం కూడా ఒకే చోట ఎక్కువ మంది కేంద్రీకృతం అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నాను, కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు మీరు దౌర్జన్యాలు ఏమీ చేయకుండా, అన్యాయాలు ఏం చేయకుండా ఎలక్షన్ డైరెక్ట్గా చేయండి, అప్పుడు మీరు రిఫరెండంగా వెళ్ళండి దాన్ని. అంతేకాకుండా పోలీసులను అడ్డం పెట్టుకొని ఇంకోటి చేస్తాం, భయభ్రాంతులకు గురి చేస్తాం, ఇలా చేస్తామంటే మేము కూడా తెగించడానికి రెడీగానే ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్లో ఎందాకైనా వెళ్తుంది. ఎక్కడ ఎనానమస్లు కానివ్వడానికి వీల్లేదు. ఏడన్నా 1-2 చోట్ల ఓడిపోయినా పర్లేదు, కానీ ఎనానమస్గా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇవ్వడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించొద్దు. క్లియర్గా జగన్ గారు కూడా అదే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మన మీద రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు, డబ్బులతోనో, అధికార బలంతోనో, అధికార మదంతోనో, ఏదంటే అన్ని రకాల వ్యవస్థల్ని అడ్డం పెట్టుకొని రకరకాలుగా కుట్రలు చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ప్రయత్నించినా మనం ఎదురు తిరిగితే ఖచ్చితంగా పారిపోతారు. సో ఎదురొడ్డి నిలబడదాం, పోతే ఏం కాదు, 4 దెబ్బలు తగులుతాయి, అంతకంటే ఏమైంది, 4 రోజులు నొప్పులు ఉంటాయి, అంతకంటే ఏమైంది. సో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా పోరాడిద్ది. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడానికి ఖచ్చితంగా మా వంతు కృషి మేము చేస్తాం. కాపు ఫ్యాక్టర్ ఎలా ఉండబోతుంది రానున్న కాలంలో? అది ఎలక్షన్లో కావచ్చు, వివిధ రకాల అంశాల్లో కావచ్చు. సార్, 2019 ఎన్నికలతో 2024 ఎన్నికలు కంపేర్ చేసినప్పుడు 2024 ఎన్నికల్లో మెజారిటీ కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ వెంట వెళ్ళింది 2024లో. ఎందుకు? పవన్ కళ్యాణ్ అనేవాడు కనీసం మంత్రి ఏదన్నా అవుతాడులే, ఇతను గట్టి ముఖ్యమంత్రి ఇతనే వద్దంటున్నాడు కదా, సో కనీసం మంత్రి అన్న అవుతాడులే అనే కోణం ఒకటి. రెండోది, వీళ్ళు ఇచ్చినటువంటి ప్రామిసెస్ మేజర్గా మెజారిటీగా ఏంటంటే సూపర్ 6తో పాటు 143 హామీలు. ఈ మెజారిటీ ప్రతి ఆడబిడ్డకి 1500 అంటే నెల ఇంట్లో 2 ఆడపిల్లలు ఉంటారు ఖచ్చితంగా, అది ఆడబిడ్డలు 2 ఉంటారు. సో వాళ్ళకి నెలకు 3000 వస్తుంది. అంటే ఆల్మోస్ట్ పెన్షన్ ఎంత ఇచ్చామో అంత లెక్కలో 3000 వస్తుందండి. ఈ కోణంలో ఎన్ని ఆలోచించి ఏదైతే 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ అని ఇలా అనేక రకాల హామీల వల్ల ఏదైతే వాళ్ళకు మెజారిటీ ఓటింగ్ పడింది. కానీ దీంతో పాటుగా ఈవీఎంలు మేనేజ్ చేశారనేది ఇంకోటి, ఆల్రెడీ దాని మీద పెద్ద ఎత్తున ఓటర్ల గల్లంత, ఇది కూడా ఇంకొక అంశం నడుస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్కి కాపు సామాజిక వర్గంలో మెజారిటీ చీలిక వచ్చింది ఆల్రెడీ ఇప్పటికే. ఎందుకు? మీకు కాపు సంఘాలుగా, కాపు బలిజ తెలగ సంఘాల అధ్యక్షుడిగా ఉన్నటువంటి దాసర్ రాము గారు గుంటూరుకు సంబంధించి, ఆయన స్టేట్ మొత్తం ఈ 3-4 రాష్ట్రాలకు సంబంధించి ఉన్నారు కాపు బలిజ తెలగ సంఘాలకు అధ్యక్షుడిగా ఆయన. సో అలాంటి ఆయన ఓపెన్గా బయటకు వచ్చి చెప్పినటువంటి పరిస్థితి. 2, ఈ సామాజిక వర్గం మాకు అవసరం లేదని ఓపెన్గా పవన్ కళ్యాణ్ చెప్పాడు.
వాళ్ళు పవన్ కళ్యాణ్ వాళ్ళు కావాలని మన ఎన్నికల్లో అనుకున్నా, మీరు నాకు అవసరంలా, నాకు అధికారం వచ్చింది, మీరు నన్ను ఏమైనా క్వశ్చన్ చేస్తే మీ అంత చూస్తానంటున్నాడు. అలాంటప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా కొంత డివిజన్ వస్తుంది. సో రేపు 2029 వచ్చేటప్పటికి పూర్తి స్థాయిగా అన్ని సామాజిక వర్గాల మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఈవెన్ కాపు సామాజిక వర్గము, ఈవెన్ మీకన్నా కమ్మ సామాజిక వర్గంలో కూడా మీరు కంపేర్ టు 2024కి 2026కి కంపేర్ చేయండి, కమ్మ సామాజిక వర్గంలో కూడా ఏదైతే జగన్ గారికి మద్దతు పెరిగింది. 2024కి 26కి కంపేర్ చేసి చూసుకోండి మీరు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, పోసాని కృష్ణమురళి గారు, లేదంటే కొమ్మినేని శ్రీనివాస్ గారు, లేదంటే మీరు అన్నట్టు వల్లభనేని వంశీ గారు, అంటే వీళ్ళందరూ కమ్మ సామాజిక వర్గం వాళ్ళని కూడా వీళ్ళు చిత్రహింసలకు గురి చేశారు. సో కొడాల నాని గారి మీద కేసులు పెట్టడమనో, లేదంటే మీరు చూస్తే అక్కడికి వస్తే ఇప్పుడు వినుకొండ బోల బ్రహ్మనాయుడు గారు కావచ్చు, లేదంటే మీ తెనాల్లో అన్నావచ్చిన శివకుమార్ గారిని అనొచ్చు, లేదంటే మీరు చూస్తే అక్కడ సత్తెనపల్లి ఆ రోజు విగ్రహావిష్కరణ నాగమల్లేశ్వరరావు అని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన కమ్మ సామాజిక వర్గం, ఆయన ఈ ప్రభుత్వ వేధింపుల వల్ల చనిపోయాడు. వీళ్ళు రిజల్ట్ వచ్చిన తర్వాత సో ఆయన్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ ఇళ్ళ మీదకి దాడులకు పంపించేసి, సో ఆయన నువ్వు ఇక్కడి నుంచి రావడానికి వీల్లేదని చెప్పి మళ్ళీ గుంటూరు పంపిస్తే అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. సో ఆ విగ్రహావిష్కరణకు జగన్ గారు వెళ్ళారు అక్కడ సత్తెనపల్లి నియోజకవర్గంలో, అతని విగ్రహావిష్కరణ, అతను కమ్మ సామాజిక వర్గం. ఇలా మెజారిటీ కమ్మ సామాజిక వర్గం కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా వస్తూ ఉంది. దాంట్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ వచ్చిన తర్వాత ఎవరైతే పని చేశారో వాళ్ళని వదిలేసి ఈయనకు భజన చేసే వాళ్ళని పక్కన పెట్టుకున్నాడు, అది కులంతో సంబంధం లేకుండా. సో ఇప్పుడు ఆ సామాజిక వర్గం మొన్నటిదాకా భజన చేసినటువంటి లోకేష్ కూడా వాళ్ళని మీకు అవసరం లేదు మాకన్న కోణంలో చూస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్లు రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతాయి. లోకల్ బాడీలో టగ్గా ఫైట్ ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ కైవసం చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా రేపు జనరల్ ఎలక్షన్ వచ్చేటప్పటికి అన్ని సామాజిక వర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వస్తాయనడానికి రోజు రోజుకి జరుగుతున్న పరిణామాలు మనకి క్లియర్గా కనపడతా ఉంది. ఈ మధ్యన ఒక టాక్ వినిపిస్తుంది, దీని మీద క్లారిటీ ఇవ్వండి. కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి కమ్మ సామాజిక వర్గంలో బలంగా, అది ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు, బలంగా ఇన్ఫ్లుయెన్స్డ్ చేసే స్థాయిలో ఉన్నటువంటి దాదాపు నాకు తెలిసిన నెంబర్ 100 మంది వైఎస్ జగన్తో టచ్లో ఉన్నారనేది సమాచారం. మీరు క్లారిటీ ఇవ్వాలి సార్. ఒక్కటి, ఇప్పుడు పార్టీ అధినేతకి ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలా కలుస్తారనేది కూడా మనకి అంత సమాచారం ఉండదు. సో రెండోది, ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 రాజకీయ పార్టీలకి ప్రాతినిధ్యం ఉంది అసెంబ్లీలో. సో 3 రాజకీయ పార్టీలు ఒకవైపు ఉన్నాయి, ఇంకొక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఒకవైపు ఉంది. ఉన్నప్పుడు ఈరోజు ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే పార్టీ ఏముంది? ఈరోజు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. సో అదేవిధంగా ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి ఏదైతే వాళ్ళ సమస్యని అడ్రస్ చేస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మద్దతు తెలుపుతుంది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది రైతుల, మహిళల, లేదా నిరుద్యోగుల, లేదంటే ఉద్యోగస్తుల, వాళ్ళ సమస్యల్ని, ఇక్కడ జరుగుతున్న అవినీతిని, ఇక్కడ జరుగుతున్న జంగిల్ రాజు పాలనని, వీటన్నిటినీ కూడా. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఒక మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు లాంటి సీనియర్ మాజీ మంత్రి ఇళ్ల మీదకి వెళ్ళి 7 గంటల పాటు వీరంగం సృష్టించేసి తగలబెట్టేస్తూ, లేదా ఇంకో మాజీ మంత్రి దగ్గరికి వెళ్ళి పెట్రోల్ బాంబులు వేయటం, ఈ సంస్కృతి మనం ఎప్పుడైనా చూసామా? ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడైనా చూసామా? మరి ఇలాంటి సంస్కృతి ఇక్కడ వీళ్ళు తీసుకొని వచ్చినప్పుడు ఎక్కడికక్కడ బ్యానర్లు కట్టేసి మరి రెడ్ బుక్ పాలన అమలు చేస్తామని ఓపెన్గా చెప్తూ ఉన్నప్పుడు, అదేవిధంగా నా ఇష్టం, నేను 99 పైసలకి ఎవరికైనా ఎంతైనా ఇచ్చుకుంటా, నువ్వెవడో అడగటానికని క్వశ్చన్ చేస్తూ, లేదంటే పరమ పవిత్ర తిరుమల లడ్డులో జంతు కొవ్వు, పంది కొవ్వు అని చెప్పి ఉన్మాదకరంగా మాట్లాడినప్పుడు, బాత్రూమ్లో యాసిడ్ అని నీచంగా మాట్లాడినప్పుడు, ఇంక ఈ ప్రభుత్వానికి ఎవడు మద్దతు తెలుపుతాడు సార్? ఈ ప్రభుత్వానికి నిజంగా ఇన్ఫ్లుయెన్సర్ అనేవాళ్ళు ఈ తిరుమల లడ్డులో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు అని చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఎవరన్నా మద్దతు తెలుపుతారా? దేవుణ్ణి, ఏదో దేవుడు భక్తున్నాళ్ళు. ఎందుకంటే 310 సంవత్సరాల చరిత్ర కలిగిన లడ్డు, ఏ మనిషి కూడా కల్తీ అనే మాట్లాడాలి ఇప్పటి వరకు. అట్లాంటిది బాత్రూంలో యాసిడ్ కలిపారు, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు అని ఉన్మాదంగా మాట్లాడితే, ఇది జగన్ గారిని తొక్కేయడం కోసం, జగన్ గారి మీద రాజకీయంగా కుట్రలో భాగంగా వీళ్ళు చేసినటువంటి మరి ఇన్ఫ్లుయెన్సర్ ఆలోచించడా? సో అదే పని ఎక్కడ కలవలేదని చెప్పి సిబిఐ ఏర్పాటు చేసిన సిట్టే చెప్పింది కదా, అప్పుడన్నా నమ్ముతారు కదా. సో ఎన్ని రకాలు జరుగుతున్నప్పుడు తొక్కిసలాట్లు ఎక్కడికక్కడ అడిగితే, పరిపాలన లేదు, వీళ్ళ ఇష్టం మంత్రులు వచ్చి స్పెషల్ ఫ్లైట్లు, ఇష్టమైనట్టుగా వీకెండ్ వస్తే హైదరాబాదు ఎంజాయ్మెంట్లు, ఇవన్నప్పుడు ఇన్ఫ్లుయెన్సర్కి అర్థం కాదా? సో గడిచిన పరిపాలన ఎలా ఉంది, ఈ పరిపాలన ఎలా ఉంది? గడిచిన పరిపాలన ప్రజా పరిపాలన, పొలిటికల్గా లేకుండా ప్రజలు అన్ని రకాల ప్రజలకి పరిపాలన అందించారు. ఇక్కడేమో ఓన్లీ వాళ్ళ పార్టీ నాయకులు కొంతమందికి అందుతున్నటువంటి పరిపాలన. సో కంపేర్ చేసి చూసుకుంటారు కదా. సో అందుకని మీరు అన్నట్టుగా జరగవచ్చు, ఏదైనా కూడా రేపొద్దున కలవచ్చు, కలిసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ ఏదైనా రేపొద్దున అయితే ఖచ్చితంగా
లైఫ్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.